ప్రతిదీ ఏఐ చేస్తూ ఉంటే మనిషి యొక్క మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ప్రతిదీ ఏ చేసేది మనం చెప్తే చేస్తుంది. ఈ ఏఐని ఈ పుస్తకంలో ఎందుకు బంధించాల్సి వచ్చింది? నెక్స్ట్ జాబ్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఈ నాలెడ్జ్ లేకపోతే ఉద్యోగం రాని పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏ గురించి తెలియకపోతే ఉద్యోగం నిలకడగా లేని పరిస్థితులు వస్తున్నాయి. ఏఐ నేర్చుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉన్నారు. మనలోనే ఒక చిన్న వ్యతిరేకత ఉంటుంది. మన శరీరం ఒక స్టైల్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడుతుంది. అదే రెసిస్టెన్స్ ఆఫ్ చేంజ్. సాహిత్యానికంటూ ఒక భాష ఉంటుందని నేను ఒరిజినల్గా సాహిత్యం నుంచి వచ్చాను. నేను కథలు రాశాను, నవలు రాశాను. ఇప్పుడు పుస్తకం కూడా మీకు 4-5 ఏళ్ళ తర్వాత వేస్ట్ పుస్తకం అవుతుంది. మధ్య మధ్యలో కొన్ని సామెతలు యూజ్ చేశారు. ఎవరికైతే పుస్తకం అందాలని కోరుకున్నానో, ఈ టెక్నాలజీ తెలియాలనుకున్నానో వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. బుక్ రాయడానికి మీరు ఎంతవరకు ఏఐని యూజ్ చేశారు సార్? ఆల్మోస్ట్ కంప్లీట్గా అయిన వాడే. దీన్ని ఒక వారంలో చదివేయచ్చు. ఒక రోజులో చదవండి, 29 రోజులు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు వస్తుంది. ఏఐ వచ్చింది, మన ఉద్యోగాలన్నీ పోతాయి. నష్టపరుస్తుంది, ఉద్యోగాలు పోతుంది అనేది నాట్ 100% ట్రూ. ఏఐ మీకు ఒక ఎమోషనల్ పార్ట్నర్గా ఉంటుంది. ఏ ఇట్ సెల్ఫ్ ఇస్ బికమ్ ఎ క్యారెక్టర్. అదైతే జరుగుతుంది. రోబో ఎందుకు ప్రపంచాన్ని ఆక్రమించేసి మనుషులు చంపాలనుకుంటుంది? మన ఆర్థిక లావాదేవీలను కూడా ఏఐ చూసుకుంటుంది కదా అని వదిలేస్తే మీకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని మీరు ఏఐకి ఇచ్చేసి అన్ని ఒక చోట పెట్టేసుకుంటే అది రిస్క్లో పెట్టినట్టు అని. ఒక 6 రహస్యాల గురించి రాశారు. అందులో ఏఐకి బుద్ధి లేదు అనేది ఒకటి. కానీ ఏఐకి బుద్ధి లేదు కదా, అదే నేను మొదటి నుంచి చెప్తాను. అదేంటి, అది జ్ఞానం అంటారు దాన్ని బుద్ధి అంటారు. బిగినర్స్కి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి? బహుశా భయం ఒకటే ఉంటుంది. ఎటువంటి జాబ్స్ ఉన్నాయి సార్? ఏ విల్ బి దేర్ ఎవ్రీవేర్. ఫస్ట్ ఇప్పుడు నేను గొంతు సవరించుకున్నది మీరు ఎయిటర్ కూర్చొని కట్ చేయక్కర్లేదు. ఏ కెన్ రికగ్నైజ్ దట్. మన పుస్తకాన్ని ఎందుకు చదవాలి? అవసరం లేదు మన పుస్తకం చదవాలి. నేను తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 భాషల్లో నేను మ్యూజిక్ కంపోజ్ ట్రై చేసి చూసాను, ఎక్స్పెరిమెంట్ చేశాను. చాలా పర్ఫెక్ట్ వస్తుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ ఏ ఎక్కడ ఉందంటే మ్యూజిక్లో. కోతికి సంబంధించినటువంటి వీడియోలు బాగా వైరల్ అయ్యి చాలా డబ్బులు సంపాదించారు. అంత బోగస్ అని రాశాను. ఏ అనలైజ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఒక సీనియర్ టీ కొట్ల పక్కన కూర్చొని తమ్ముడు ఏ అంటే ఎదురా అని చెప్పినట్టుంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చబోతున్న ఒక శక్తి. ఏఐ అంటే రోబోలు, కోడింగ్ అనే పెద్ద పెద్ద పదాలు మాత్రమే కాదు, మన ఫోన్ నుండి మన ఉద్యోగాలు, మన ఆలోచనలను ప్రభావం చేస్తున్నటువంటి ఒక నిశ్శబ్ద విప్లవం. అయితే ఈ ఏఐ ప్రపంచాన్ని చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో సినిమా డైలాగులతో, లోతైన ఆలోచనలతో వివరించినటువంటి ఒక పుస్తకం ఇప్పుడు మనతో చర్చల్లో ఉంది. 30 రోజుల్లో ఏఐ నేర్చుకోండి. ఈ ఏఐ యుగంలో భయపడాల్సిన అవసరం లేదు, అప్డేట్ అవుతూ ముందుకెళ్లాల్సిందే అంటూ ఈ పుస్తకాన్ని రాసినటువంటి రచయిత అరిపిరాల సత్యప్రసాద్ సార్ మనతో ఉన్నారు. ఈ పుస్తకం ఫస్ట్ ఎడిషన్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఎడిషన్ కూడా కంప్లీట్ చేసుకోపోతూ ఉంది. ఈ పుస్తకానికి ఇంత ఆదరణ ఎందుకు వచ్చింది? ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా ప్రతి సమాచారం ఫోన్లో ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా ఈ పుస్తకం ఎందుకు ఇంత ఎక్కువ అమ్ముడవుతుంది అనే దాని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ పుస్తకం రాయడానికి దారితీసినటువంటి పరిస్థితులు. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీ సారథ్యంలో ట్రంప్ ప్రపంచ దేశాల మీద యుద్ధం ప్రకటించినట్లు, స్పార్టకస్ లోమన్లకు హెచ్చరికలు పంపినట్టు ఈ ఏఐ ప్రపంచం మీద కొద్దిసేపు యుద్ధం చేసి వద్దాం సార్. ఓకేనా సార్? అయితే యుఎస్ ఆర్మీ వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించినట్లు ఈ ఏఐని ఈ పుస్తకంలో ఎందుకు బంధించాల్సి వచ్చింది? అంత పెద్ద ప్రపంచ పాలిటిక్స్తో సంబంధం లేదు, కానీ ఏం లేదు. అంటే ఏఐ మొదలైన దగ్గర నుంచి కొంచెం ఆసక్తిగా నేర్చుకోవడం మొదలుపెట్టాం. ఆసక్తి కన్నా కూడా ఉత్సుకత అనాలి కొంచెం. అందులో ఏముంది ఏనే కాదు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే కొంచెం ఉత్సాహం, ఉత్సుకత అది మొదటి నుంచి నాకు ఉంది. సో నేర్చుకున్నాను. ఇట్లా నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు 1-2 మాత్రమే ఏ గురించి నేర్చుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ పుస్తకం పబ్లిషర్స్ అన్వీక్షకి వాళ్ళు, దాంట్లో వెంకట సిద్ధారెడ్డి అన్నాడు. వెంకట సిద్ధారెడ్డి, మహి వీళ్ళిద్దరు చేస్తారు పుస్తకాలు. సో వెంకట్ కూడా ఏఏలో చాలా వర్క్ చేస్తున్నాడు. ఓకే. సో మేము ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే, మేము చాలా సులువు అనుకొని మేము నేర్చేసుకుంటున్నాం, ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటున్నాం. ఒకసారి దిగితే ఈత వచ్చేసినట్టు అట్లా అదే అలా నడిచిపోతుంది అట్లా. కానీ చాలా మందికి తెలియట్లేదు అండ్ బేసిక్ స్టఫ్ తెలియట్లేదు. ఎంత బేసిక్ అంటే, ఇప్పుడు చాట్‌జిపిటి అందరి దగ్గర ఉంది, లేకపోతే మెటా ఏఐ మీ మొబైల్లో వాట్సాప్లోనే ఉంది. అది ఒకటి ఉందని తెలియట్లేదు. 2 ఒకవేళ వాడడానికి వెళ్తే కూడా దాన్ని ఎలా వాడాలో తెలియట్లేదు. టెల్ మీ స్టోరీ అని చెప్పి, ఏంటి ఇది పిచ్ స్టోరీ వస్తుంది, అసలు ఏముంది అర్థం లేదు, దీని పెద్ద ఎందుకు గ్రేట్గా చెప్పారు ఇట్లా మాట్లాడడం. కానీ తర్వాత ఫేస్బుక్లో ఒకసారి ఇట్లాంటి డిస్కషన్ జరిగింది. అసలు యాక్చువల్గా మేజర్ ట్రిగ్గర్ అక్కడే పడింది, పుస్తకం రాయాలనేది. సో ఏముంది పుస్తకం మొత్తం ఏతో రాశారంట అని. పుస్తకం మొత్తం ఏతో ఎవరు రాయలేరు, అంటే ఏ పుస్తకం రాయదు, రచయిత రాయాల్సిందే. పుస్తకం మొత్తం వర్డ్ డాక్యుమెంట్ రాసేసింది కదా అన్నట్టుంటుంది ఆ డైలాగ్. సో వర్డ్ డాక్యుమెంట్ అనేది ఒక టూల్, దాంట్లో రచయిత రాస్తాడు. ఏ కూడా అట్లాంటి టూల్ అనమాట. దీని గురించి ఫేస్బుక్లో చర్చ జరిగినప్పుడు నేను
నేను అప్పుడు రాశాను అనమాట. నేను ఇప్పటికే చాలా వాటి మీద ఎక్స్పెరిమెంట్లు చేశాను, 7 రకాల ఏలు వాడాను, తర్వాత వీటిలో సబ్స్క్రైబ్ కోర్సెస్ చేశాను, 1-2 ఇవన్నీ నేర్చుకోవడానికి చేశాను నేను. ఇవన్నీ చెప్తూ ఇది కరెక్ట్ గా స్టేట్మెంట్, ఇట్లా ఎవరైతే రౌతు కొద్ది గుర్రం అనే సామెత చెప్పాను ఆ రోజు. చెప్పి ఎవరైతే నడుపుతున్నాడో అతని సామర్థ్యం బట్టి నడుస్తుంది తప్ప ఏకేం పెద్ద ప్రత్యేక టెక్నాలజీ కాదు అది అని చెప్పుకుంటూ వెళ్ళాను. ఆ చర్చలో వచ్చిన డిస్కషనే మరి ఎందుకు ఇవన్నీ ఒక పుస్తకంగా ఎందుకు రాయకూడదు, నేర్చుకున్నావు కదా అని. అది మొదటి కారణం. రెండో కారణం తెలుగులోనే ఎందుకు రాయాలి, నేను ఇంగ్లీష్లో కూడా రాసి ఉండొచ్చు. నేను నా ఉద్యోగం ప్రకారం నేను ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పొద్దున్న లేస్తే రాత్రి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం దాకా నడిచేది అదే. బట్ నేను తెలుగు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఎవరికి ఏ తెలియాలి అంటే ఎవరికైతే ఏ తెలియడానికి కష్టం అవుతుందో లేకపోతే అందుబాటులో లేకుండా ఉంటుందో వాళ్ళకి అందాలి. సో ఒక చిన్న పల్లెటూరులో ఉండే ఒక విద్యార్థి కానీ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నాడు కానీ ఏ గురించి చెప్పట్లేదు, పాత సబ్జెక్టులే చెప్తున్నారు, ఇంకా పాత కోర్సులే చెప్తున్నారు, అలాంటి స్టూడెంట్ కానీ నెక్స్ట్ జాబ్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఈ నాలెడ్జ్ లేకపోతే ఉద్యోగం రాని పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏ గురించి తెలియకపోతే ఉద్యోగం నిలకడగా లేని పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళకి ఏ తెలియాల్సిన అవసరం ఉంది. లేదా ఇవన్నీ కాదు, ఏ ఇంట్లో ఉంటుంది ఒక భద్రమహిళ భార్య, ఆ ఫ్యామిలీ మెంబర్, ఆమెకి పిల్లవాడికి చదువు చెప్పడానికి ఏ సాయం తీసుకోవచ్చు, లేకపోతే హాబీని పెంపొందించుకోవడానికి చిన్నప్పుడు ఎప్పుడో వదిలేసిన పెయింటింగ్ నేర్చుకోవడానికి మళ్ళీ వాడుకోవచ్చు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారచ్చు, వీడియోలు తయారు చేయొచ్చు. అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ వీళ్ళందరికీ తెలిస్తేనే, వీళ్ళకి తెలియకపోతే వీళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నేర్చుకోక తప్పదు కాబట్టి నేర్చుకుంటారు. అందుకని వీళ్ళనే టార్గెట్ చేసుకుని వీళ్ళ కోసం రాయాలనే ఉద్దేశంతో మీరు అన్నట్టు ఏం బంధించడం ఏం కాదు, ఏం బంధించడం వల్ల కాదు. కానీ బట్ ఈ పుస్తకం రాయడం వెనకాల నా ఆబ్జెక్టివ్ అయితే అది. ఒకటి నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంకో నలుగురు చెప్పొచ్చు, నేర్పిద్దామని. ఆ నేర్పించలేదు కూడా ఎవరికి నేర్పించాలనేది ఆలోచించుకొని వాళ్ళ కోసం రాసి. ఒక్కనొక టైంలో ప్రపంచానికి ఇంగ్లీష్ అవసరం వచ్చింది, అండ్ ఇంకో టైంలో కంప్యూటర్ అవసరం వచ్చింది, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏఐ. సో అసలు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఇప్పుడు ఏఐని కూడా చాలామంది భయపడుతున్నారు, ఏఐ నేర్చుకోవడానికి కానీ, లేదంటే ఫోన్లో ఏఐని మన మెయిల్తో కనెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే లాగిన్ అవ్వడానికి కానీ చాలామంది భయపడుతూ ఉన్నారు. ఎందుకు అసలు కారణాలు ఏమై ఉంటాయి సార్? అంటే మీరు తీసుకున్న మరీ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ కానీ ఒక ఫండమెంటల్ థింగ్ ఉంది. మీకు చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను, పాఠకులు కూడా ప్రేక్షకులు కూడా ట్రై చేయొచ్చు. వీడియో చూసారు మీరు, ఇప్పుడు మీ చేతులు ఇట్లా పెట్టుకున్నారు కదా, ఇట్లా పెట్టుకున్నారు చేతులు, అట్లా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు చూసుకోండి, పైన బొట్టన వేలు ఉంది కదా, అది ఏ చేతి వేలో చూసుకోండి, కుడి చేతి వేల ఎడం చేతి వేల? ఎడం చేతి వేలు. ఓకే, ఇప్పుడు తీసేసి మళ్ళీ పెట్టండి. ఈసారి కుడి చేతి బొట్టన వేలు పైన ఉండాలి. మొత్తం వేళ్ళన్నీ కరెక్ట్గా ఉండాలి, మరి ఊరికి ఇట్ట మార్చడం కాదు. లేదు సార్, లేదు. తీసి మళ్ళీ ట్రై చేయండి. రావట్లేదు సార్. సో చిన్న శరీరంలో చిన్న మార్పు, మనం పెద్ద ఇట్లా ఉండేది ఇట్లా పెట్టాలని అడుగుతున్నాను నేను. అసలు పెట్టలేరు మీరు, చేతులు ఇట్లా కట్టుకుంటారు, ఈజీ పైన ఉంది, ఇది కింద ఉంది, రివర్స్ చేసి మళ్ళీ చేతులు కట్టుకున్నట్టు కట్టుకోలేరు. ఇవన్నీ ఏంటంటే మన శరీరం ఒక స్టైల్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడుతుంది. ఓకే, అదే రెసిస్టెన్స్ ఆఫ్ చేంజ్. కొత్తది ఏదైనా వచ్చి మార్పుకి ఇమీడియట్గా వచ్చే వ్యతిరేకత మనలోంచి వస్తుంది. నేను వ్యతిరేకత అంటే సమాజం జెండాలు పట్టుకున్నారు అది కాదు, నేను మనలోనే ఒక చిన్న వ్యతిరేకత ఉంటుంది. ఉన్నది నడుస్తుంది కదా, అంతా బాగానే ఉంది కదా, ఎందుకు మారడం, ఈ ధోరణి ఉంటుంది కదా. ఇది ప్రధానంగా మనల్ని వెనక్కి లాగుతుంది. టెక్నాలజీ, ఎస్పెషల్లీ టెక్నాలజీ విషయంలో ఇది ఒకటి లాగుతుంది వెనక్కి. రెండోది ముఖ్యంగా వెనక్కి లాగేది ఏంటంటే భయం. ఏమవుతుందో అనే భయం ఉంటుంది టెక్నాలజీ విషయంలో. రైట్, కంప్యూటర్ విషయంలో చాలా మంది కంప్యూటర్ దగ్గరికి వెళ్ళొద్దు, వైరస్ ఉంటుందంట. మీకు గుర్తుందా, మనం మొదటిసారి కంప్యూటర్ వచ్చినప్పుడు చెప్పులు బయట ఇప్పేసి సాక్స్లు ఇప్పేసి ఏసీ రూమ్లోనే పెట్టుకొని వైరస్ వస్తుందంట. ఎగ్జాక్ట్లీ, అట్లా వైరస్ రాదు కదా. వైరస్ ఇప్పుడు మనకు తెలుసు వైరస్ ఎట్లా వస్తుంది, సాఫ్ట్వేర్ అది. సో భయం అనేది ఒకటి ఉంటుంది. అట్లా ఆ భయం వల్ల ఒక టెక్నాలజీ అంటే ఒక భయం, అది తీసుకుంటే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది. మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్, కొత్త మొబైల్ ఫోన్ మన ఇంట్లో ఉన్న మన ఓల్డ్ ఏజ్ మన తాతయ్యకు నాన్నమ్మకు వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్కి మార్చినప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి 80 ఏళ్ళుగా బతికిన 70 ఏళ్ళుగా బతికిన జీవితంలో కొత్తగా మీరు మార్పు తెస్తానంటే ఒప్పుకోదు. కానీ మనం మార్పుకి సిద్ధంగా ఉంటే అది మనకు పని చేసి పెడుతుంది కదా. అది టూల్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఎగ్జాక్ట్లీ సార్. నేను అదే మళ్ళీ ఆ ఫేస్బుక్ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది నాకు. నేను వంట కట్టెల పొయ్యి మీదే చేస్తాను, భోజనం అంటే కట్టెల పొయ్యి మీదే ఉండాలి అంటే మీరు వండుకుంటూ ఉండొచ్చు, కొంతకాలం బతకచ్చు. కానీ ఎంతకాలం బతుకుతారు? చాలా తక్కువ కాలం. కట్టెలు తెచ్చుకోవాలి, గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత కూడా నేను గ్యాస్ ఏంటి గ్యాస్, వంట అంటే కట్టెల పొయ్యి మీద చేయాలంటే నో ప్రాబ్లం. నేను ప్రపంచం మారిపోయింది, నేను ఇంకా వెలుబాటు వేసుకుంటానంటే వేసుకోవచ్చు, నష్టం లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ మారకపోతే మార్పుకి రెసిస్టెన్స్ కొంతకాలం నడుస్తుంది, మార్పు అనివార్యమైన పరిస్థితి ఇంకో రోజు వస్తుంది. అప్పుడు సడన్ గా మారడం సాధ్యపడదు.
అందుకని మనం సిద్ధం చేసుకొని ముందుకు అడిగేయాలి. యా సార్. వేస్తే అనివార్యమైన రోజుకి మనం సిద్ధంగా ఉంటాం. అప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీకు గుర్తుందా, కంప్యూటరైజేషన్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా సమ్మెలు చేశారు, ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు. అబద్ధం ఏం కాదు, పోయాయి. ఎవరు ఉద్యోగాలు పోయాయి అంటే కంప్యూటర్ వాడలేని వాళ్ళు ఉద్యోగాలు పోయాయి. ఇంకో కొత్త తరం వచ్చింది, కంప్యూటర్ వాడేతారు. ఈ రోజు యాక్చువల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఇంత అభివృద్ధి చెందడానికి కంప్యూటర్ కూడా ఒక కారణం. ఎగ్జాక్ట్లీ. సో అటు పోతాయని భయం ఉంటే కొన్ని రంగాల్లో పోవచ్చు, కొన్ని రంగాల్లో క్రియేట్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఇది రాని వాళ్ళ ఉద్యోగం ఇబ్బందులు పడుతుంది, ఇది వచ్చిన వాళ్ళ ఉద్యోగం బెటర్ పరిస్థితిలో ఉంటుంది. అందుకు నేర్చుకోవడం అవసరం. ఓవర్కమింగ్ ది రెసిస్టెన్స్ టు చేంజ్, ఓవర్కమింగ్ ది ఫియర్ టు చేంజ్. ఏముంటుందో అన్న భయాన్ని, ఈ రెండింటిని దాటి ముందుకు అడిగేస్తే అంత మీరు చెప్పిన కథల పరిస్థితి రాదు, ఆ టీచర్ పరిస్థితి రాదు. ప్రతిదీ ఏఐ చేస్తూ ఉంటే మనిషి యొక్క మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది. అసలు దాన్ని ఎట్లా అధిగమించాలి, అసలు ఎలా ఉండబోతుంది ప్రపంచం ముందు ముందు? అంటే ఈ స్టేట్మెంట్లోనే చిన్న కాంట్రడిక్షన్ ఉంది సార్. ప్రతిదీ ఏఐ చేస్తూ ఉంటే అనేది తప్పు. ప్రతిదీ ఏఐతో చేస్తూ ఉంటే అనాలి. చేసేది మనిషే. ఓకే ఓకే ఓకే. సో ప్రతిదీ ఏఐ చేసేది, ఏఐ మనం చెప్తే చేస్తుంది. ఓకే. ఏదైనా కానీ మీ బొమ్మ గీసినా లేకపోతే మీ బొమ్మ బిక్ని వేసినా కానీ అది తీసేసిన గ్రోక్ లో జరిగింది మొన్న పెద్ద కాంట్రవర్సీ అంత అయింది. ఎవరు చేశారు? గ్రోక్ చేసిందా? గ్రోక్ ను వాడుతున్న మనుషులు చేశారా? మనుషులు చేశారు. సో అక్కడ అందుకని ఈ పుస్తకం మీరు ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ చాప్టర్ ఏముంది చూడండి. ఫస్ట్ చాప్టర్ ఇస్ అబౌట్ ఎథిక్స్ ఇన్ ఏ. మీరు దీన్ని ఎలా వాడుకోవాలి, దీన్ని అది తెలుసుకోవాలి. మీరు కొన్ని చట్టాలు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. కాపీరైట్ చట్టం ఉంటుంది, లేకపోతే మీరు ఒక ఆర్టిస్ట్ బొమ్మను తీసుకొని మీదని మీరు ఇంకో చోట చెప్పడానికి వీల్లేదు. ఇవన్నీ ఏ చెప్పకుండా ఒకళ్ళు ఎవరితో మార్పు చేసి చేయడానికి లేదు. ఇవన్నీ చట్టాలు ఉన్నాయి. చట్టం దాటిన తర్వాత మీకు ఎథిక్స్ ఉన్నాయి కదా, మనకంటూ ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది కదా. ఇలా ఆలోచించుకోవాలి. మీరు ఎవరు పెడితే ఒక అమ్మాయి మీద కక్ష తీర్చుకోవడానికి మొహం మార్పు చేసి నేను ఇంకో బొమ్మ అతికిచ్చి పెడతాను హీరోయిన్ బొమ్మ అని చేస్తే ఎథికల్లీ అప్పుడు ఏ తప్పు చేసిందని ఎట్లా అంటాం మనం? అదే పిల్లోడు మీ దగ్గర మిడ్ జర్నీ అని బొమ్మలు తయారు చేసే ప్లాట్ఫామ్ ఉంది, లియోనార్డో అని ఒకటి ఉంది, నానో బనానా ఒకటి ఉంది. నానో బనానాలో చేశాడు అనుకోండి, నానో బనానా అన్ని ఇట్లాంటి బొమ్మలు తయారు చేస్తున్నా అనగలవా మనం? మీరు అన్నట్టు గ్రాక్ లో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అనగలవా? మీరు అదే ప్రాంప్ట్ గ్రాక్ లో కాకుండా ఇంకొక దాంట్లో ఇస్తే కూడా వచ్చిండేది కదా. సో ఏ తప్పు ఎక్కడ ఉంది దాంట్లో, ఏ మనిషి ఎక్కడ పోయిస్తున్నాడో దాన్ని బట్టి అది రిజల్ట్ ఇస్తుంది. సో మనిషి ఇంటెంట్ మారి మనిషి దుర్మార్గంగా ఆలోచించడం మొదలుపెట్టి ఏ బ్యాడ్ పర్పస్ వాడడం పెరగడం మొదలైంది అనుకోండి, ఇప్పుడు ప్రపంచం ఖచ్చితంగా పడుతుంది. మనిషి దాన్ని మంచిగా వాడడం మొదలుపెట్టినంతకాలం ఏ ప్రపంచాన్ని నేను నాశనం చేయదు. సాహిత్యానికంటూ ఒక భాష ఉంటుందని నేను విన్నాను. మీరు ఆ సినిమా డైలాగులు కానీ ఇంత సులువుగా రాయడానికి ఏంటి సార్ అసలు రీజన్స్? నేను ఒరిజినల్గా సాహిత్యం నుంచి వచ్చాను. నేను కథలు రాశాను, నవలు రాశాను. సో సాహిత్యం భాష అని మీరు అంటున్న భాష నాకు వచ్చు, నేను రాశాను. బేసికల్గా అది నిజంగా సాహిత్యంలో ఉన్న నా స్నేహితులు కానీ లేకపోతే మాతో పాటు ఉన్న సీనియర్స్ ఎస్పెషల్లీ దీనికి చీప్ బుక్ అనే అవకాశం కూడా ఉంది. ఇట్స్ ఓకే, అంటే తప్పేం లేదు. సాహిత్యం అయితే ఖచ్చితంగా కాదు, సెల్ఫ్ హెల్ప్ బుక్ బేసికల్గా. బట్ టార్గెట్ ఆడియన్స్ ముఖ్యం. ఇప్పుడు నేను సాహిత్యం కథ రాశాను అనుకోండి, లేకపోతే నవలు రాశాను అనుకోండి, నేను ఎవరికి క్యాటర్ చేస్తున్నాను అది వేరే. ఈ బుక్ నేను వాళ్ళ కోసం రాయలేదు కదా, నేను రాస్తుంది ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి కావాలనేది నేను కోరుకుంది కూడా అదే, యంగ్స్టర్స్కి. అందుకే నేను కొంచెం దాని మీద వర్క్ కూడా చేయాల్సి వచ్చింది. మీమ్స్ లాంగ్వేజ్ వాడాను చాలా చోట్ల. ఇక ఆరంభిక్లామా అని స్టార్ట్ అవుతుంది చోట, తర్వాత ఇదే ఒరే అఖిల్ ఇదేమి ప్రాంప్టర్ అని రాశాను. ఇవన్నీ బేసిక్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్లో ఉన్న మీమ్స్. ఇంకో విషయం, ఇప్పుడు పుస్తకం కూడా మీకు 4-5 ఏళ్ళ తర్వాత వేస్ట్ పుస్తకం అవుతుంది, ఏదో పనికిరాని పుస్తకం అవుతుంది. ఇప్పుడు నేర్చుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. అందరు నేర్చుకుంటారండి. మీకు ఎవరైనా ఫేస్బుక్ ఎలా నేర్చుకోవాలి ట్రైనింగ్ ఇచ్చారా? ఇన్స్టాగ్రామ్ వీడియో తీయడానికి ట్రైనింగ్ ఇచ్చారా ఎవరైనా? ఇది కూడా అంతే, కూడా ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు. కానీ ఈ పుస్తకం ఏం చేస్తుందంటే మీకు ఒక అడుగు ముందుకేయడానికి సహాయపడుతుంది. మేబీ మిగతా వాళ్ళకన్నా ఒక రోజు ముందు అడుగేయడానికి సహాయపడుతుంది. సో ఇది కమర్షియల్గా ఓ పెద్ద హిట్ అని మీరు అన్నట్టు సేల్ అవుతున్నాయి, మంచి సేల్ అవుతుంది, దట్ ఈస్ ఆల్ గుడ్. బట్ హౌ లాంగ్ అనేది కూడా నాకు డౌటే. 5 ఏళ్ళ తర్వాత వెరీ లూకామ్ బుక్ అయిపోతుంది. ఎందుకు నాకు తెలుసు. ఇప్పుడు కూడా మేము బుక్ ఫేర్లో చూస్తున్నాను, మేము మొన్న వెళ్ళినప్పుడు ఏముంది నేను ఇలాంటి పుస్తకం నాకు ఒకటి కావాలని నేను అడిగితే ఇచ్చేస్తుంది కదా అని. ఓకే ట్రై చేయండి. నేను ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేశాను, అందులో ఒక ఇమేజ్ ఉంది, అది చూపించి ఈ ఇమేజ్ కోసం నేను ఈ ప్రాంప్ట్ రాశాను, ప్రాంప్ట్ చూపించి ఇలాంటి ప్రాంప్ట్ మీరు రాయగలను అనుకుంటే మీకు పుస్తకం పనికి రాదని చెప్పాను నేను. చాలా మంది అనుకుంటుంది ఏంటంటే మాకు తెలిసి మేము కూడా వాడుతున్నాం కదా, మెటా వాడుతున్నాం కదా, వాడండి పర్వాలేదు. ఇన్కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. ఒక క్యారెక్టర్కి 5 ఏళ్ళు బదులు 6 చేతి వేళ్ళు ఉంటాయి, కాలు వంకర ఉంటుంది, ఈ బొమ్మలు ఆ బొమ్మ కలిసిపోయి ఉంటుంది, ఈ ముక్కు వంకరలు ఉంటాయి. ఇవి ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో కనిపించే చాలా వీడియోస్లో ఉండే ఏ బొమ్మలు చూడండి మీరు,
ఒక 10 మంది నిల్చోన్నారు అనుకోండి మనుషులు, యాక్చువల్గా 10 మంది ఒక మనిషే ఉంటాడు. ఒకరికి గడ్డ ఉంటుంది, ఒక ఆయన గడ్డం ఉండి మీసం ఉండదు, ఇంకొక ఆయన ఇంకో గెటప్లో ఉంటాడు, ముసలాయన లాగా ఉంటాడు. ఒకటే మనిషి రకరకాల వేషాల్లో ఉంటాడు అక్కడ. మీరు గుంపు క్రియేట్ చేయడం ట్రై చేయండి, అంత ఈజీగా రాదు. ఎస్పెషల్లీ చాట్ జీపీటీలో చేసే ఇమేజ్లో కానీ కొన్ని వర్షన్స్ ఆఫ్ జెమినీలో కానీ మీకు మిడ్ జర్నీ కొంచెం బెటర్, మీకు డిఫరెంట్ ఫేసెస్ ఇవ్వగలుగుతుంది. సో ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో మీకు అంతే. సో ఇది అందుకని నేను రాసేటప్పుడు ఎవరికి రాశాను, ఇది ఎందుకు రాస్తున్నానంటే లాంగ్వేజ్ ఎట్లాంటి లాంగ్వేజ్ తీసుకున్నానంటే బస్ ఇది ఎవరికైతే అందాలో వాళ్ళు పుస్తకం పట్టుకుంటే వాళ్ళు సరదాగా చదువుకోవాలి. ఇదే టెక్స్ట్ బుక్ చదువుకున్నట్టు చదువుకుంటే నేర్చుకోరు ఎవరు. సరదాగా ఉండాలి దగ్గర. ఇప్పుడు ఈ బుక్ మీద నేను ఒక పాడ్కాస్ట్ తయారు చేశాను, ఏ యూజ్ చేశాను, ఏ వాయిస్తోనే చేశాను, మేబీ ఎప్పుడో పబ్లిష్ చేస్తాను. దాంట్లో ఏ అనలైజ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఒక సీనియర్ టీ కొట్లో పక్కన కూర్చొని తమ్ముడు ఏ అంటే ఎదురా అని చెప్పినట్టు ఉంది అని నేను క్రియేట్ చేసిన పాడ్కాస్ట్లో ఏ క్యారెక్టర్ చెప్తున్న వర్షన్ ఇది, ఏ అనలైజ్ చేసి చెప్పిన మాట ఇది. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ కరెక్ట్ అబ్జర్వేషన్ కూడా. నేను రాయడం కూడా అట్లే రాశాను, సీనియర్ లాగా కూర్చొని తమ్ముడు ఇట్లా చేయాలి అట్లా చేయాలి. మధ్య మధ్యలో కొన్ని సామెతలు యూజ్ చేశారు, అది కరెక్ట్. సో మళ్ళీ సేమ్ థింగ్, ఎవరికైతే పుస్తకం అందాలని కోరుకున్నానో, ఈ టెక్నాలజీ తెలియాలనుకున్నానో వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సో మీకు ఒకచోట రామాయణాన్ని వాడి క్విజ్ తయారు చేసి వినాయక చవితి పందిరిలో మనం క్విజ్ కండక్ట్ చేయొచ్చు అని పెట్టాను. అది సామాన్య సీనియర్ సిటిజన్స్ కానీ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు లేదా రిలీజియస్ పర్సన్ చేయొచ్చు. ఇంట్లో ఉన్న కూరగాయలు వస్తువులు లిస్ట్ తయారు చేసి దాంతో ఏదైనా వంట తయారు చేయమని అడగచ్చు అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. తర్వాత మీరు చెప్పిన డయాబెటీస్, యాక్చువల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే నేను ఇచ్చింది. డయాబెటీస్ హౌ టు క్రియేట్ ప్రిపేర్ ఎ కేక్ ఫర్ డయాబెటిక్ పర్సన్. సో అదొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో నేను దాంట్లోకి వెళ్ళి కోడింగ్ సంబంధించిన ఏ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. పైథాన్లో కోడ్ రాయడం అలా అనేది ఎగ్జాంపుల్ ఒకటి కూడా లేదు దీంట్లో. ఇన్ఫాక్ట్ మీకు లాస్ట్ లో కొన్ని ప్రాజెక్ట్స్ లాగా ఇచ్చిన వాటిలో అయితే ఒక మదర్ పిల్లవాడికి ఫిజిక్స్ లో వీక్ ఉంటే ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అంతా మొత్తం కంటెంట్ ని కాపీ చేసి దాన్ని చాట్ జీపీటీకో లేకపోతే ఇంకో ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చి దాని నుంచి నోట్స్లు, ఫ్లాష్ కార్డ్స్, టెస్ట్ పేపర్లు, ఎగ్జామ్స్, బిట్ పేపర్లు తయారు చేయడం, మొత్తం అదొక పెద్ద ప్రాజెక్ట్ లాగా ఇచ్చాను. అది ఎవరైతే వాడాలని నేను అనుకుంటున్నానో వాళ్ళ కోసం ఇచ్చాను. బుక్ రాయడానికి మీరు ఎంతవరకు ఏని యూజ్ చేశారు సార్? ఆల్మోస్ట్ కంప్లీట్గా ఏని వాడాను నేను. మొత్తం ఏని వాడారు? ఏ విధంగా సార్? లైక్ ఏమి బుక్ రాయాలనుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏ పుస్తకమైన మోడల్ ఎట్లుంటుందంటే, ఇన్ఫాక్ట్ ఓకే దీంట్లో ఉన్న లాస్ట్ చాప్టర్ ఇలాంటి పుస్తకం ఎలా రాయాలనేదే రాశాను. సో దాంట్లో నేను చెప్పేశాను, నేను దీంట్లో రాసాను లేదు, నేను అదే మళ్ళీ అంటున్నాను ఇది ఏ రాసిన బుక్ అని అనడానికి నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. ఇది నేను రాసిన బుక్, నేను రాయడానికి ఏ అనే ఒక టూల్ వాడాను అంతే. ఓకే. రెండోది ఏ అంటే నేను ఒక చాట్ జీపీటీ వాడాను, జెమినీ వాడాను, పర్ప్లెక్సిటీ వాడాను, ఇంకా కోపైలట్ వాడాను, ఇమేజెస్కి ఎన్నో వాడాను. దాదాపు కనీసం ఒక 15 పైనే వాడుంటాను, ఏ టూల్స్ వాడుంటాను. ఇప్పుడు రైటింగ్ కోసం సూడో రైటర్ అని ఒకటి ఉంది, నావల్ క్రాఫ్టర్ అని ఒకటి ఉంది. సో ఒక్కొక్క దానికి స్పెషలైజ్డ్ టూల్స్ ఉన్నాయి. సో నేను ఇవన్నీ వాడాను, రకరకాలుగా వాడి ట్రై చేశాను. ఏ పుస్తకాన్ని రాసేటప్పుడు మీకు స్ట్రక్చరింగ్, ఒక ఏం రాయాలనేది ఒక స్ట్రక్చర్ చేసుకుంటాను. మీకు ఫస్ట్ లో విషయ సూచికలో ఉంటుంది కంటెంట్స్. సో దాన్ని ఆర్డర్ చేసుకోవడానికి వాడాను నేను, ఎలాంటి ఆర్డర్లో పెట్టుకోవాలని. దాని తర్వాత చాప్టర్ డివిజన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి చెప్పాలనే దానికి వాడాను. తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇలా రాయాలని ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాంప్ట్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదని నేను ఒక చోట ఎక్కడైనా టెస్ట్ చేయాలి కదా, చేస్తాను. 90% బాగానే వచ్చాయి, కొన్ని చోట్ల నేను అనుకున్నట్టు రాలేదు రిజల్ట్. సో ఆ ప్రాంప్ట్ని ఇంకో చోట వాడి ఇది బెటర్మెంట్ ఎలా చేస్తే నాకు కావాల్సిన రిజల్ట్ వస్తుందని ఏని అడిగి దానికి ఎగ్జాంపుల్ అది కూడా ఎంత చెప్పాను నేను దాంట్లో చెప్పాను. భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా చచ్చిపోతావు తాత అని అడిగి మళ్ళీ అలాంటి తీసుకొచ్చి నిలబెట్టి చంపడం. నేను అదే చేశాను సార్. నేను ఎక్స్పర్ట్, నేను ఏ ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, నేను ఏ ఎక్స్పర్ట్ అవ్వమని కూడా చెప్పట్లేదు. ఏ నేర్చుకోండి అని చెప్తున్నా, బేసిక్స్ తెలుసుకోండి అని చెప్తున్నా, దానికి పుస్తకం ఉపయోగపడాలని చెప్తున్నా నేను. సో ఐ హ్యావ్ నో టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. నాకు అసలు టెక్నాలజీ అంటే టెక్నాలజీ స్పెల్లింగ్ కూడా పూర్తి కరెక్ట్గా రాదు కాబట్టి నేను కంప్లీట్గా ఏ వాడే చేశాను. నేను ఏ వాడకుండా ఎందుకు ఉండాలండి? అంటే మీరు వర్డ్ డాక్యుమెంట్ వాడరా? మీరు ఈ పుస్తకం రాయడానికి పేపర్ పెన్ ఎంత వాడారు సార్ అన్నట్టు అడిగారు మీరు ఆ క్వశ్చన్. వాడాలి, వాడపోతే అట్లా ఈ రోజుల్లో ఈ పుస్తకం అంతా నేను ఏ వాడాను బాబు అని చెప్పి నేను ఏ వాడకుండా పుస్తకం ఎందుకు రాస్తాను సార్? ఇప్పుడు ఇందులో ప్రాంప్ట్ అంటే ఏంటిది, అసలు దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది చాలా మందికి తెలియదు, ఈవెన్ నాకు కూడా పూర్తిగా తెలియదు ఎట్లా అని. అసలు ప్రాంప్ట్ని ఎట్లా యూజ్ చేయాలి అసలు? ఓకే, ప్రాంప్ట్ అంటే ఏం లేదండి, సంభాషణ అంతే. నన్ను అడుగుతున్నారు, నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు మీకు ఇదే ప్రశ్న తీసుకోండి, ప్రాంప్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు మీరు. ఓకే, మీరు నన్ను అడుగుతున్నప్పుడు
మీరు ఇక్కడ ఒక యాంకర్గా కూర్చున్నారని తెలుసు నాకు. యా, నేను చెప్తున్నప్పుడు ఆడియన్స్గా మీ ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు చూస్తారు, వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు చూస్తారు నాకు తెలుసు. నాకు బహుశా నాకు కొంచెం ఆలోచిస్తే ఎంతమంది మగవాళ్ళు ఉండొచ్చు, ఈ ఎపిసోడ్ పేరుని బట్టి ఎక్కువగా ఎలాంటి వాళ్ళు చూసే అవకాశం ఉంది, ఇవన్నీ నా మైండ్కి తెలుసు కదా. తర్వాత మీరు తెలుగులో అడిగారు కాబట్టి నేను తెలుగులో చెప్పాలి, ఇది తెలుసు నాకు. మీ టెక్నాలజీ స్టాండర్డ్ ఎంతో తెలుసు నాకు, ఎంత చెప్తే మీకు అర్థమవుతుందో నాకు తెలుసు. మనం ప్రత్యక్షంగా మాట్లాడుకున్నప్పుడు, ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పాను అన్నట్టు ఉంటుంది. మీరు ఇదే ప్రశ్న ఏఐని అడిగారు అనుకోండి, ఏఐకి మీరెవరో తెలియదు, మీరు ఎందుకు అడుగుతున్నారో తెలియదు, మీ టెక్నాలజీ స్టాండర్డ్ ఎంతో తెలియదు, ఏఐ నుంచి వచ్చే సమాధానం ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలియదు, వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. అప్పుడు ఏఐ ఎలా సమాధానం చెప్పాలి? సమాధానం చెప్తుంది, కానీ అప్పుడు మీరు ఎలా కోరుకున్నారో అలా రాకపోవచ్చు, లేదా మీరు ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగపడకపోవచ్చు. ఇప్పుడు ఏఐ వాడుతున్న వాళ్ళు చాలామంది ప్రాంప్ట్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వర్డ్ డాక్యుమెంట్లో పెట్టి ఎడిట్ చేసి వాడుకుంటున్నారు. ఇలా చాలామంది చేస్తున్నారు ఆ పని. నేనేం చేస్తానంటే 99% ప్రాంప్ట్ ఇచ్చి రిజల్ట్ రాగానే యాస్టీస్ తీసి వాడుకుంటాను. చదవకుండా చేయకూడదు, తప్పది, ఖచ్చితంగా చదువుతా. కానీ ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ప్రాంప్ట్లో నేను అంత డీటెయిలింగ్ ఇస్తున్నాను. మీకు మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఒక రాకెట్ ఎలా పనిచేస్తుంది అని అడిగారు మీరు. ఓకే, నేను రాకెట్ ఎలా పనిచేస్తుంది నేను అడుగుతాను, మీరు అడుగుతారు. ఒకే ఏ ప్లాట్ఫామ్కి వెళ్దాం, ChatGPT అనుకుందాం ఉదాహరణకి. రెండింటికి ఒకటే సమాధానం ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే జనరేటివ్, ఇట్ జనరేట్స్ ఆన్సర్. ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది? అక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్న మొత్తం రాకెట్ సంబంధించిన నాలెడ్జ్, మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఇంటర్నెట్లో ఉన్న నాలెడ్జ్ అంతా ఒకసారి చదివి దాంట్లోంచి తీసి మీకు ఇస్తుంది. మీరు సపోజ్ 8th క్లాస్ స్టూడెంట్ అనుకోండి, నేను ఒక సైంటిస్ట్ అనుకోండి. ఈ సమాధానం నా సమాధానం మీకు రావచ్చు, లేదా అసలు సంబంధం లేకుండా రావచ్చు. అదే నేను అక్కడికి వెళ్ళి నేను ఒక సైంటిస్ట్ని, రాకెట్ ఎలా పనిచేస్తుంది నాకు చెప్పు అంటే వచ్చే పరిభాష వేరే ఉంటుంది, సాంకేతిక పరిభాష, టెక్నాలజికల్ టర్మినాలజీ ఉంటుంది దాంట్లో. అదే మీరు 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్గా అడిగితే, బాబు ఇట్లా రన్ అయినా ఇది పనిచేస్తుంది, ఇది వెనకాల థియరీ ఇది అని అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంత చిన్న మార్పు వచ్చింది చూడండి, చిన్న చేంజ్. మనం ఏం చేసాం, నేను ఎవరు అని చెప్తున్నాను. అదేవిధంగా ఏఐకి నువ్వెవరు అని కూడా చెప్పచ్చు. ఓకే, అది దీంట్లో రహస్యాల్లో వన్ ఆఫ్ ది రహస్యం అని చెప్పాను. సో ఏఐకి ఏం చెప్తాను, నువ్వు ఫలానా టెక్నాలజీలో నువ్వు ఎక్స్పర్ట్. ఇప్పుడు మీరు నన్ను కొన్ని క్వశ్చన్లు అడగడానికి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి ఏ ప్లాట్ఫామ్ మీద, మీరు ఏం అడగాలంటే, నువ్వు ఇట్లాంటి ఏఐ సంబంధించిన టెక్నాలజీలో ఎక్స్పర్ట్వి, అలాగే ఏఐ సంబంధించిన పుస్తకాలు రాసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయడంలో, వాళ్ళతో పాడ్కాస్ట్ నిర్వహించడంలో కూడా ఎక్స్పర్ట్వి. ఇప్పుడు నాకు 4 క్వశ్చన్లు ఇవ్వు అని అడిగితే మీరు ఇంక తడుముకోకుండా క్వశ్చన్ తీసుకొచ్చి నన్ను అడగచ్చు. అట్లా కాకుండా నేను ఒక ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, ఏ మీద నాకు లిస్ట్ ఇవ్వంటే మీరు సుందర్ పిచాయ్ అని అడుగుతున్నారా, బిల్ గేట్స్ని అడుగుతున్నారా, నన్ను అడుగుతున్నారా, క్వశ్చన్లు ఎట్లా తెలుస్తుంది, నీకు తెలియదు కదా. సో ఇది డీటెయిలింగ్. సో ప్రాంప్ట్లో ఏం డీటెయిల్స్ ఇవ్వాలి, అక్కడిది అయిపోయింది అంత సులభం అనుకుంటే కాదు. మీరు అట్లా అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు, ఎక్సెస్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. సంథింగ్ కాల్డ్ హాలుసినేషన్. ఉదాహరణకి ఒక పుస్తకం చదివాను నేను, రామాయణ కాలంలో ఇన్ఫ్లేషన్, దీని గురించి మీరు పుస్తకం చదివాను నేను. ఈ పుస్తకానికి రివ్యూ రాయాలనుకుంటున్నాను ఫేస్బుక్లో, నాకు రివ్యూ ఇవ్వు అని అడిగితే అది పద్ధతిగా రివ్యూ రాసి ఇచ్చేస్తుంది. అలాంటి పుస్తకం లేదు ప్రపంచంలో. రామాయణంలో ఇన్ఫ్లేషన్ అనే పుస్తకం ఎందుకు ఉంటుంది? కానీ ఒక వ్యాసం వస్తుంది, అది రాసేస్తుంది. దీన్ని హాలుసినేషన్ అంటారు. మీరు సందర్భ సిద్ధి లేని, అవసరం లేని డేటాని, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రాంప్ట్ పేరుతోటి పేజీలు ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోయి అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎక్కడ మనం ఆగాలి, లేదా బిట్లు అడగడం, దానికి చాలా రకాలు ఉన్నాయి. ప్రాంప్ట్ ఇవ్వడానికి సంబంధించిన రకరకాల కొన్ని 10 మోడల్స్ నేను దీంట్లో మెన్షన్ చేశాను. వందలాది మోడల్స్ ఉన్నాయి, ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. సో కొంతమంది వన్ ఆఫ్ ది టెక్నిక్స్ ఏంటంటే, ఏమంటారు దాన్ని, సెంటిమెంటల్గా అడిగితే ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ ఇలాంటివి పెట్టి అడిగితే బాగా రెస్పాండ్ అవుతుంది అనే ఒక రీసెర్చ్ ఉంది దాని మీద. లేదు అలాంటి పదాలు వాడడం వల్ల ఒక్కొక్క ప్లీజ్ వల్ల ఎన్ని పదాలు వేస్ట్ అవుతున్నాయి, ఎన్ని పదాల వల్ల ఎంత కంప్యూటర్ మెమరీ వేస్ట్ అవుతుంది, ఎంత ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుందని దానికి లెక్కలు కట్టి దాని కోట్లు లెక్కలు చేస్తున్నారు. తెలియదు మనకి, ఇంకా మనం నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి. ఇవి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న వాటిల్లో, లేదా ఇప్పుడు దాకా చాలా మంది ఎక్స్పర్ట్స్ వాడుతున్న విధానాలని ఏ రకంగా రాస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ప్రాంప్ట్లో అనే డీటెయిలింగ్ కూడా ఈ పుస్తకం ప్రధానంగా నేను చేసిన పని కూడా అదే. ప్రాంప్ట్ రాయడం ఎలా అనేది 15 పేజీలు 15 చాప్టర్లు ఉంటుంది. సార్, అసలు దీన్ని ఒక వారంలో చదివేయచ్చు,
కానీ 30వ రోజు వరకు ఎందుకు తీసుకెళ్ళాలి దీన్ని? ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు నన్ను. 30 రోజులు అంటే అట్లా కూడా అడగట్లేదు, మీరు కనుక చాలా బెటర్గా అడిగారు. చాలా మంది ఏమన్నారంటే నిజంగా 30 రోజుల్లో వచ్చేస్తుందండి ఏ అని. నేను అన్నాను అంత కష్టపడక్కర్లేదు సార్, ఈ పుస్తకం ఇంటికి తీసుకెళ్ళండి, రాత్రి మొదలు పెట్టండి, పొద్దునకి అయిపోతుంది. 30 రోజులు అవసరం లేదు, 29 రోజులు మీరు దాన్ని మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక రోజులో చదవండి, 29 రోజులు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు వస్తుంది. మీరు 30 రోజుల్లో కరెక్ట్గా ఇదే చదివి ఇక్కడ ఆపాలి అంటే అది నేను ఒక కన్వీనియన్స్ కోసం రాసింది. రెండోది ఇట్స్ వెరీ క్యాచీ ఆల్సో. 30 రోజుల్లో అనేది ఒకప్పుడు 30 రోజులు హిందీ భాష, తమిళ భాష పుస్తకాలు వచ్చేవి. ఆల్మోస్ట్ మన డిజైన్ కూడా ఫార్మాట్ కూడా సిమిలర్ ఫార్మాట్ మీద, మంచి కలర్స్ మార్చారు మా వాళ్ళు, కానీ సిమిలర్. అది ఆ క్యాచీ చేయడం కోసం చేసిన పని తప్ప 30 రోజులు అనేది ఏం సాక్రిఫైస్ ఏం కాదు. మేము 10 రోజులు నేర్చుకోవచ్చు. అతని బోర్డు కూర్చుంటే 2 రోజుల్లో కట్టిగా ప్రాంప్ట్ రాయడం వచ్చేస్తుంది. పెద్ద అది బ్రహ్మ విద్యం కాదు అది. ఓకే, సో అందుకని ఒక రోజులో పుస్తకం చదవండి, 29 రోజులు ప్రాక్టీస్ చేయండి, స్టిల్ ఇట్ వర్క్స్. ఓకే ఓకే. అండ్ 30 రోజుల తర్వాత ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ ఆగకూడదు, ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండాలి. నేర్చుకోవడం అనేది కంటిన్యూ చేస్తూ ఉంటే వి విల్ స్టిల్ బి ఎక్స్పర్ట్ ఇన్. సరే, ఒక అపోహ ఉంది, లైక్ ఏఐ వచ్చింది, అసలు మన ఉద్యోగాలు అన్నీ పోతాయి. అసలు ఈ ఉద్యోగాలు పోయే అనేది అసలు ఎంతవరకు ఉంది, ఏ సెక్టార్లో ఉంటుంది, అసలు ఏ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఆర్ అన్సర్టన్ థింగ్. అట్లీస్ట్ ఓకే, మా ఒక జనరేషన్ ఇప్పుడు కాలేజీలో ఉన్న ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్న జనరేషన్ అయితే ఏ నేర్చుకొని బతికేయచ్చు, దాటేయచ్చు. ఇప్పుడు నేను రిటైర్ అయిపోవచ్చు బహుశా, నాకు పెద్ద సమస్య లేదు, నేను ఏ నేర్చుకున్నాను కాబట్టి. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు కొత్తగా వచ్చే ఏ టూల్స్ని కూడా నేను ఆపరేట్ చేయగలిగి దాటేసి బయటకు వచ్చేస్తాను నేను. తర్వాత రానికి ఏమవుతుంది ప్రశ్న. 2 విషయాలు ఉన్నాయండి దీంట్లో. ఒకటి, సపోజ్ మీకు సును అని ఒక అప్లికేషన్ ఉంది, ఆ మధ్య ఆర్జీవి కూడా దాని గురించి, దానిలో మ్యూజిక్ క్రియేట్ చేయడం గురించి, ఏఐ మ్యూజిక్ క్రియేట్ చేయడం గురించి ఒక వీడియో చేశాడు ఆయన. సును అప్లికేషన్ని దాంట్లో ఒక టెక్నాలజీ ఏంటంటే మీరు లిరిక్ రాసి ఇచ్చేస్తే పాట మీకు ట్యూన్ చేసి ఇస్తుంది. మీరు దాంట్లో అడగచ్చు, నాకు సంగీతం ఎట్లాంటిది కావాలి, పాప్ కావాలా, మెటల్ కావాలా, జాజ్ కావాలా, కొరియన్ పాప్ కావాలా, ఇంకా దానిలో కొన్ని వందల రకాలు ఉన్నాయి, వేలున్నాయి బహుశా. మీకు ఇచ్చాను నేను. ఇదే యాప్ నేను తీసుకెళ్ళి లెట్స్ సే కీరవాణి గారికి ఇచ్చాను అనుకో, లిరిక్ నేను రాసిస్తా ఇద్దరికి. ఎవరు మంచి పాట చేసే అవకాశం చెప్పండి. 10 పాటలు చేస్తే మీరు ఒకటి బాగా చేస్తారు. అదేంటంటే నేను చెప్పాను కదా, ఏదైనా చేయొచ్చు. అన్నమూరిని ఇమిటేట్ చేయొచ్చు, మళ్ళీ వెంకటకృష్ణమూర్తి గారిని ఇమిటేట్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. ఆ జరిగిన దాంట్లో ఒకటి టక్కన క్లిక్ అయ్యి ఆయనకన్నా బెటర్ పాట మీరు చేయగలుగుతారు. కానీ ఆయనకి మెటల్ అంటే ఏంటో తెలుసు, జాజ్ అంటే తెలుసు, మీకు నాకు తెలియదు. మెటల్ మ్యూజిక్ అంటే ఏంటి, జాజ్ మ్యూజిక్ అంటే ఏంటి, లేకపోతే 80s మెలడీ అంటే ఏంటి, అసలు పదాలే మనకు తెలియదు. ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ పెడితే ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది అనేది ఆయన అనుభవం మీద. నేనేం అంటే ఈజీ ఎక్స్పర్ట్, మేబీ ఆయనకన్నా బెటర్ తెలిసిన ఇంకొక ఆయన ఉండొచ్చు, అది మీరే ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ సంబడి హూజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. మీరు వీడియో తయారు చేయాలనుకుంటున్నారు, మీరు కెమెరా యాంగిల్ లో యాంగిల్ పెట్టాలి, టాప్ యాంగిల్ పెట్టాలి, ఓవర్ ది షోల్డర్ షాట్ పెట్టాలి. ఓవర్ ది షోల్డర్ షాట్ అని చెప్పగలుగుతారు కాబట్టి మీరు ఆ షాట్ని బాగా తీయగలుగుతారు ఏ తోటి. అది ఓటీఎస్ అని చెప్పలేని వాడు ఎవడైతే ఉంటాడో, ఐ వాంట్ టు హ్యావ్ 1 person స్టాండింగ్ బిఫోర్ ది కెమెరా, అనదర్ పర్సన్ స్టాండింగ్ హియర్, ఇది ఇలా రాశాడు ప్రాంప్ట్. సో అతను ఎక్కువ సాధించలేకపోవచ్చు. అంటే దీంట్లో ఎక్కడ లోపం ఉంది, ఏ తెలియకపోవడంలో లోపం ఉందా, లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడంలో ప్రాబ్లం ఉందా? సో మీ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్గా ఉంటే ఏ అనేది మీ సబ్జెక్ట్ని మల్టిప్లై చేస్తుంది, ఇంకో 10 రెట్లు చేసి ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. సార్ మ్యూజిక్ ఆల్రెడీ చేసేస్తుంది కదా ఏ అంటే, నీకు మ్యూజిక్ వస్తే మీరు మిగతా వాళ్ళందరికన్నా బెటర్ మ్యూజిక్ చేయగలుగుతారు. ఇది ఒకటి. సో హ్యావింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ మోర్ క్రిటికల్ దాన్ ఏ అనేది టూల్గా వాడుకోం, దాన్ని ఏ బానిస దాన్ని అట్లే వాడుకోవడం అంతే. రెండోది, కొన్ని రంగాల్లో దెబ్బతీసే అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేయడం మొదలు పెడుతుందో దానికి ఇంకొకటి ఓపెన్ అవ్వడం మొదలవుతుంది. అంటే మినిమం ఆ రంగంలో ఒక అడుగు ముందుకేస్తాం. మీరు ఇది ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పండి, నేను చెప్పలేను, ఎందుకంటే అది తెలిస్తే అందరం అటే పోతాం కదా, తెలియదు ఏం జరుగుతుంది అనేది. డాక్టర్లు లేకుండా పోతారా? మేబీ కొన్ని డాక్టర్లు పోవచ్చు కూడా, ఎస్పెషల్లీ రేడియాలజిస్ట్ లేకుండా పోవచ్చు. ఎక్స్రేని స్టడీ చేసి దీంట్లో లోపం ఉందని చెప్పగలిగే వాళ్ళు లేకుండా పోవచ్చు. కానీ ఆ పేషెంట్ని చూసి ఏం మంది రాయాలి అనేది ఎప్పటికీ ఏ కానీ రోబో కానీ చేయలేకపోవచ్చు. డాక్టర్ ఉండాల్సి వస్తుంది కంపల్సరీ. భుజం మీద చేసి నీకేం కాదు నేను ఉన్నా కదా చూసుకుంటాను, డాక్టర్ అయితే ఖచ్చితంగా ఎక్కడికి పోడు, ఉండాల్సింది. అది ఇంకెవరు చేయరా పని. సో కంప్యూటర్ కూడా అంతే కదండి. కంప్యూటర్ నేను అదే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కంప్యూటర్ వచ్చినప్పుడు బ్యాంకర్స్ అందరూ కంప్యూటర్ వచ్చింది మా ఉద్యోగాలు పోతాయని ధర్నా చేశారు. తప్పలేదు, ఎందుకంటే అప్పుడు మనకున్న పరిమిత జ్ఞానం అది. దాని తర్వాత అదే కంప్యూటర్ అనే ఒక టెక్నాలజీ ఉండి దానిలో నుంచి పుట్టుకొచ్చిన
రకరకాల అప్లికేషన్స్ ద్వారా మీరు బ్యాంకింగ్ సెక్టర్ని ఇంకా సరళీకృతం చేసుకుంటూ వెళ్ళి బ్యాంక్ రన్ చేయడం అనేది ఇంకా ఈజీ చేసుకుంటూ వెళ్ళి కంట్రోల్స్ని పెంచుకుంటూ వెళ్ళి హెడ్ ఆఫీస్లో కూర్చొని ఏ బ్రాంచ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే కెపాసిటీ వచ్చి మీరు ధైర్యంగా వెళ్ళి ప్రతి కార్నర్లో మీరు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయగలుగుతున్నారు. ఎస్, కరెక్టే కదా. సో అదే ఇది క్లోజ్ అయిపోయింది అనుకున్నాం, కానీ అవన్నీ ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు ఈరోజు మనం హైదరాబాద్లో టీసీఎస్లు, కాగ్నిజెంట్లు, ఇన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి? కంప్యూటర్ వచ్చిన తర్వాతే కదా. ఇవి వస్తాయని కంప్యూటర్ వచ్చిన రోజు మనకు తెలియదు. బల్బు కనిపెట్టినప్పుడు ఎడిసన్ అడిగారంట, ఏం చేస్తారు సార్ దీంతో అని. ఏమో సార్ ఇప్పుడే పుట్టింది, నాకేం తెలుసు ఏం చేస్తాం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, బల్బు ప్రపంచమే లేకుండా ఆయన ఫస్ట్ ప్రదర్శించినప్పుడు అడిగారంట. బాగానే ఉంది సార్, ఏందో వెలుగుతుంది, ఓకే లైట్ వస్తుంది, ఎందుకు సార్ మాకు అంత దీపాలనే కదా, కిరోసిన్ ఒత్తులు పెట్టుకుని ఎందుకు కదా, వాట్ ఇస్ యూస్ అని అడిగారు. నాకు కూడా తెలియదు సార్, ఇప్పుడే పుట్టింది, మరి పుట్టినప్పుడు పిల్లాడు రేపు పొద్దున ఏం చేస్తాడు, ఏం చెప్తాం అన్నాడు. తర్వాత ఇప్పుడు ఈ రోజు ప్రూవ్ అయింది కదా. ఏ కూడా అంతే, ఇప్పుడే పుట్టింది కాబట్టి ఏదో చేస్తుంది, కానీ నష్టపరుస్తుంది, ఉద్యోగాలు పోగొడుతుంది అనేది నాట్ 100% ట్రూ. ఇట్ క్రియేట్ అదర్ రెవెన్యూస్. మీరు ఇక్కడ ఒక దగ్గర మెన్షన్ చేశారు, లైక్ ఏఐ మీకు ఒక ఎమోషనల్ పార్ట్నర్గా ఉండబోతుంది, చాలా వరకు చూస్తున్నాం కూడా. అండ్ అట్లాగే మన ముఖ కవలికలతో కానీ, లేదంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో వాటితో కానీ అసలు అది ముందే ఊహించి అదే టకటక చేయబోతుంది ఒక పర్సనల్ ఏజెంట్గా ఉండి అని చెప్పేసి కూడా రాశారు. మానవ సంబంధాలను ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాయి, అసలు మనం ఏ విధంగా చూడొచ్చు దీన్ని? మనం పెసిమిస్టిక్గా ఆలోచిస్తే పెసిమిస్టిక్గా రోబోలు వచ్చేసి ప్రపంచాన్ని ఆక్రమించేసి సైన్స్ ఫిక్షన్ సినిమాలు తయారైపోయాయి. దట్స్ ఆల్ రబ్బిష్, కానీ అదేం జరగదు అట్లాంటిది. రోబో ఎందుకు ప్రపంచాన్ని ఆక్రమించేసి మనుషులు చంపాలనుకుంటుంది? బేసిక్ ఆలోచన చెప్పండి. ఆ రోబో వెనకాల ఎవడో ఒక మనిషి ప్రపంచాన్ని ఆక్రమించాలనుకుంటే, మీరు అవెంజర్స్ సినిమా చూస్తే థానోస్ లాంటి వాడు ఎవడన్నా వెనకాల ఉంటే రోబోస్ని పంపించి సగం పాపులేషన్ చంపేసిరా అని పంపించాలి. లేకపోతే రోబోస్కి ఏం పని చెప్పండి. మీకు ఎప్పుడైనా కానీ రజనీకాంత్ రోబో అయితే బోరా అని ఒక చిప్ పెట్టాలంట, రెడ్ చిప్ పెడితే అప్పుడు ఆ టెక్నాలజీ బ్యాడ్ పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే దే షుడ్ బి సమ్ బోరా బిహైండ్ రోబో ఆర్ ఏ. అంతేగాని మీకు వచ్చేసి ఏదో చేసేస్తాయి అనేది దట్స్ వన్. మానవ సంబంధాలు ఐ డోంట్ నో. సి మొబైల్ మానవ సంబంధాలు పాటు చేయలేదా ఈరోజు? చేస్తుంది. సో డైనింగ్ టేబుల్ మీద అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని మొబైల్ వైపు చూడకుండా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేస్తున్నారా? లేదు కదా. టీవీ వచ్చిన తర్వాత టీవీ పెట్టుకొని తిన్నారు కదా భోజనాలు. కరెంట్ వచ్చిన తర్వాత కదా, లేకపోతే కరెంట్ రాకముందు ఏం చేశారు? అందరూ కూర్చొని వెన్నెల రాత్రులు కూర్చొని పాటలు కబుర్లు చెప్పుకున్నారు కదా. సో ప్రపంచం మారుతూ ఉంది, మానవ సంబంధాలు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఆ మార్పు కూడా మంచి జరుగుతుంది, కొన్ని చోట్ల రకరకాలుగా. అంటే ఐ మీన్ కలిసి కూర్చొని సినిమా చూడడం అనేది కూడా ఇప్పుడు ఒక కుటుంబ ఆత్మీయతను పెంచే ఒక సంఘటన, ఒక సందర్భంగా మారిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ కూర్చొని చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేసాం. సో సమ్వేర్ ఇన్ సైకలాజికల్లీ ఇన్ ద బ్రెయిన్ యూ ఆర్ థింకింగ్ దట్ ఓకే మనందరం కలిసి అనేది ఒక కలిసి అనే పదం దగ్గర అయిపోయి సంతోషిస్తుంది. ఎవరు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అక్కడ సినిమా, అది వేరే విషయం. బట్ యూ విల్ ఫైండ్ అ వే టు గెట్ ఇన్ టు దాట్. బట్ ఏ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఎ క్యారెక్టర్. అదైతే జరుగుతోంది యాక్చువల్లీ, జరుగుతుంది కాదు. ఐ నో అబౌట్ లాట్ ఆఫ్ పీపుల్ నో, ఎస్పెషలీ ఇది యంగ్ జనరేషన్, ఇప్పుడున్న జెన్జీ ఆర్ మిలీనియల్స్ అంటున్నారు ఇప్పుడు, సారీ జెన్జీ అండ్ జెన్ ఆల్ఫా అంటున్నారు. సో వీళ్ళందరూ ఏ తోటి మాట్లాడడం మొదలు పెట్టారు. అండ్ ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ దేస్ ఎ లవ్ బ్రేకప్ లాంటిది ఏదో జరిగింది చెప్పడం, అండ్ ఇట్ రియాక్ట్ సేయింగ్ దట్ నో దట్స్ ఆల్ కామన్, డోంట్ వరీ. ఈ చాట్ జీపీటీలో జరుగుతుంది, విచ్ ఈస్ నాట్ స్పెషలైజ్డ్ ఫర్ దిస్ పర్పస్. టుమారో స్పెషలైజ్డ్ టూల్స్ విల్ కమ్. ఇది వాటి పనే, ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, డబ్బులు కట్టాలి, అది మీ కంపానియన్ లాగా ఉండి మీరు డిఫైన్ చేసిన పారామీటర్స్ ప్రకారం చాలా కేరింగ్గా ఉండాలి, చాలా లవింగ్గా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, నేనేం చెప్పినా అరవకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు అని ఒక క్యారెక్టరేషన్ మీరే డిఫైన్ చేసుకొని అలాంటి క్యారెక్టర్ని పెట్టుకొని చాట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ ఆల్సో. సమ్టైమ్స్ ఇట్ మైట్ మోటివేట్ యూ, ఇట్ మైట్ యాక్చువల్లీ హెల్ప్ యూ టు గెట్ ఇన్ టు బెటర్ థింగ్స్, డూ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. అలా చేయొచ్చు. కానీ నెగిటివ్ సైడ్ కూడా ఉంది. దేర్ ఇస్ అ స్టోరీ, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, యూఎస్లోనే అనుకుంటా, ఒక అబ్బాయి చాట్ జీపీటీలో మాత్రమే, మళ్ళీ పెద్ద ఇదేం కాదు, చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్లోనే క్యాజువల్ చాట్లోనే డిస్కషన్ మొదలుపెట్టి చివరికి తన తల్లి వెళ్ళాడు. అమెరికానే అనుకుంటా, ఒక చోట ఒక అతను ఏఐకి బాగా అలవాటు పడి చాట్ చేయడం, మాట్లాడడం అలవాటు అయ్యి దాంట్లో అడిగిన ప్రశ్నలను బట్టి సమాధానాలు ఇస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కంట్రోల్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఆ కంపెనీ తయారు చేసిన వాళ్ళు కూడా. కానీ ఆ కంట్రోల్స్ని దాటి వెళ్ళిపోయిన రోజు ఎక్కడ దాకా వెళ్ళాడంటే అతను మీ అమ్మ చంపు అనేది అడ్వైస్ చేసే దాకా వెళ్ళి, అది అడ్వైస్ చేసింది కాబట్టి నేను చంపాను అనే పరిస్థితికి వచ్చాడు.
ఈ కేసు పేపర్లో అంతా నేను వచ్చింది. చూశాను సార్, ఎగ్జాక్ట్లీ గట్ ఇట్. దీనిలో పూర్తి తప్పు ఏదన్నా అనడానికి కూడా లేదు, కానీ కంపెనీ షుడ్ హ్యావ్ టేకెన్ అడిక్వేట్ కేర్, ఆ కంట్రోల్స్ కరెక్ట్గా పెట్టలేదు అని. కానీ అవన్నీ ఇప్పుడు మనం మైక్లో చెప్పకూడదు, కానీ అలా అని అడిగితే చెప్పదు, కానీ చెప్పించే మార్గాలు ఉన్నాయి ఓకే ఓకే ఈరోజు. అవన్నీ ఇప్పుడు మనం టీవీలో చెప్పి మనం ఇంకొకరికి ఆలోచనలు ఇవ్వకూడదు, కానీ యా సార్, బట్ ఇదంతా నెగిటివిటీ సైడ్. నెగిటివ్ సైడ్ ఉంది. యా సార్. మళ్ళీ అందుకే పుస్తకం మొదటికి వచ్చి చూస్తే పుస్తకం మొదట్లో ఏం చెప్పానంటే, బాబు నువ్వు దేనికి వాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఎథిక్స్ ఉండాలి. చట్టం ఫస్ట్. పోలీసులు రేపు పొద్దున వచ్చి నువ్వు పలానా హీరోయిన్ మార్ఫ్ చేసావని లోపల వేసేస్తే నీకే నష్టం. మన ఇది కూడా చేశారు కదా, వాళ్ళ ఊర్లో సింహం తిరుగుతున్నట్టు ఒక వీడియో తయారు చేశాడు పిల్లడు. మంచి వీడియో బాగా చేశాడు, కానీ ఆలోచించాలి కదా ఏం చేస్తున్నాను. అరెస్ట్ కూడా చేశారు కదా. అవును, నేను సింహం ఉందని చెప్పి అటవీ శాఖ వాళ్ళంతా పరిగెత్తారు. చివరికి ఏమైంది, అక్కడ సింహం లేదు, ఏలో చేసిన చెప్పేసి అన్నాడు. సింపుల్ థింగ్ అండి. ప్రేక్షకులకి ఏమైనా మంచి సలహా, ఒక్క సలహా ఏమంటే నేను చెప్పేది ఏంటంటే, ఏదో కంటెంట్ జనరేట్ చేసిన ప్రతిసారి మీరు ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎక్కడ పెట్టినా కానీ, ఇన్స్టాలో జనరేటెడ్ త్రూ ఏ అని ఒక మాట రాసేయండి అంతే. అది చాలా సేఫ్ గార్డ్ చేస్తుంది మనుషులు. కోర్టు పరంగా కానీ ఇంకో రకంగా కానీ. నేను కూడా చేశాను అట్లాంటి పని. ఓకే, ఒక సెలబ్రిటీ ఫేస్ తోటి పుస్తకం లాంచ్ చేసినట్టు కూడా తయారు చేసి సరదాగా చేసి పెట్టాను. ఓకే, చేసి రాశాను క్లియర్గా, ఇది ఏదో జనరేట్ చేసింది, సరదా కోసం చేసింది. ఓకే ఓకే. సో ఆయన నా మీద కేసు వేయచ్చు కూడా, నేను చేసిన తప్పే, 100% రైట్ అని అనట్లేదు, కానీ బట్ వెన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్, ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ ఐఎమ్ నాట్. ఇప్పుడు ఇంటెంట్ అనేది ఉంటుంది కదా, జనాన్ని ఏమర్చడానికి చేస్తున్నానా సరదా కోసం చేశాను అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఏదో చేశానని రాశాను కాబట్టి. ఓకే, నేను రాయకపోతే ఏమవుతుంది, జనాన్ని ఏదో మోసం చేయడానికి చేసినట్టు, అప్పుడు నా మీద 420 పెట్టచ్చు, లేదా ఇంకో కేసు పెట్టచ్చు. అది జాగ్రత్తగా ఉండాలి అంతే. ఓకే, డిజిటల్ స్కామ్స్, సైబర్ స్కామ్స్ అట్లా చూసుకుంటూ ఉంటే మన పుస్తకంలో ఒక దగ్గర రాశారు మీరు, మన ఆర్థిక లావాదేవీలను కూడా ఇది మేనేజ్ చేయగలదు అని చెప్పేసి. సో ఒకవేళ మనం ఏ చూసుకుంటుంది కదా అని వదిలేస్తే సైబర్ క్రైమ్కి ఏమైనా అట్లా అటువంటి ఏమైనా ఉండవా సార్? అది నేను చాలా స్పష్టంగా రాశాను. అంటే అది అగైన్ ఫస్ట్ చాప్టర్లోనే. ఇప్పుడు తెలియదండి, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. అసలు బ్యాంక్ అంటే అర్థం ఏంటి, టు బ్యాంక్ అప్ అని అంటారు ఇంగ్లీష్లో, అంటే నమ్మడం. నేను ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ యూ అంటారు, నేను నిన్ను నమ్ముతున్నాను, నీ మీద ఆధారపడి ఉన్నాను నేను అని. బ్యాంక్ అంటే అర్థం అది, మనం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. ట్రస్ట్ అనేది ఫండమెంటల్ దాంట్లో మన డేటా అంతా ఉంది. బట్ చాలాసార్లు ప్రపంచవ్యాప్తంగా చాలా బ్యాంకులో డేటా లీక్ అయింది. ఎందుకు లీక్ అయింది? ఒకటి, వాళ్ళు ఈ డేటా బ్యాంకులు సెక్యూర్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాయి, చేయకుండా ఉండవు. ఎందుకంటే మనం వాటిని నమ్మిస్తున్నాము, అవి దే ఆర్ ఆల్సో రెగ్యులేటెడ్ బాడీస్. మళ్ళీ అంత ఈజీగా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది మన కంట్రీ. సో రెగ్యులేటెడ్ బాడీస్ కాబట్టి టెక్నాలజీ దే యూస్ టెక్నాలజీ టు సేఫ్ గార్డ్ ఇట్. ఆ టెక్నాలజీ బ్రేక్ చేసేవాడు ఎవడన్నా వచ్చి దాన్ని హ్యాక్ చేయగలిగాడు అనుకో, జరిగాయి అలాంటివి. మళ్ళీ దీన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫైర్ వాల్స్ బిల్డ్ చేస్తారు, ఇంకో టెక్నాలజీ బిల్డ్ చేస్తారు, దాని కంట్రోల్స్ బిల్డ్ చేస్తారు, దాని మళ్ళీ ఆడిట్లు, దానికి 100 రకాలు జరుగుతుంది. సో ఈ రోజు మన డేటాని మనం ChatGPTకి ఇస్తున్నాం, లేకపోతే ఇంకో జెమినైకి ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ డేటా కెన్ బికమ్ ఇన్పుట్ ఫర్ లెర్నింగ్. ఓకే, ఇప్పుడు దాకా నాలాంటి ఫేస్ ఉన్న వ్యక్తి ఎవరు లేడు అనుకోండి ప్రపంచంలో, ఊరికే అంటున్నా, ఎగ్జాంపుల్ తీసుకుని లేడు అనుకోండి. నేను నా ఫోటో ఇచ్చి దీన్ని మార్ఫ్ చేసి నాకు ఇవ్వని సరదా కోసం నేను చేస్తే ఆ ఫోటో వెనక నుంచి అది ఫీడ్ అవుతుంది. ఓకే, ఇలాంటి ఫేస్ ఉన్న మనిషి ఒకడు ఉన్నాడు అనేది ఫీడ్ అయింది కదా దానికి. ఇది డేటా అయితే రైట్. సో నేను ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి బాగా డబ్బులు సంపాదించాను, ఆ డేటా వెళ్ళింది అనుకోండి, నేను ఫీడ్ చేసాను అనుకోండి, అది వెళ్ళింది అనుకోండి. ఒకటి, అది లెర్నింగ్ కింద మారచ్చు. అది పూర్తిగా నష్టం కలిగించవచ్చు, కానీ కొన్ని రకాలుగా అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ డేటా సెక్యూర్ అని ఎంతవరకు నమ్మచ్చు మనం. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న హ్యాకర్స్కి తెలిసిన టెక్నాలజీకి అది సెక్యూర్ కావచ్చు. ఇంకో హ్యాకర్ టుమారో విల్ కమ్ విత్ న్యూ టెక్నాలజీ, మే క్రాక్ ఇట్ అండ్ టేక్ ఇట్ పాసిబుల్. సో నేనేం ఇది ఖచ్చితంగా మీ డేటా డేంజర్లో ఉంది అని చెప్పట్లేదు, కానీ బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను నేను. జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని మీరు ఏఐకి ఇచ్చేసి అన్ని ఒక చోట పెట్టేసుకుంటే అది రిస్క్లో పెట్టినట్టు అంతే, పోతుంది అని కంట్రోల్ ఉండి వెళ్ళిపోతుంది. రిస్క్ తీసుకుంటారు అంతే. దీపం వెలిగించి నీళ్ళలో వదులుతున్నారు, అది ఆ ఒడ్డు దాకా పోవచ్చు, ఒకసారి మునిగిపోవచ్చు. కాబట్టి మీ జాగ్రత్త మీరు తీసుకోండి అని చెప్పి. యాజ్ ఆఫ్ నో టుడే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి సెక్యూర్ ఆల్ ఏ ప్లాట్ఫామ్స్. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు మీకున్న ఏ ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని దాన్ని ప్లాట్ఫామ్గా పెట్టుకొని దాని మీద బిల్డ్ చేస్తారు. ఇప్పుడు జెమినీ అని ఒక ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని దానిపైన ఇంకోటి బిల్డ్ చేయొచ్చు. మీరు మీ పర్సనల్ ఏ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఆఫీస్లో ఒక ఏ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకోవచ్చు. అలా నేను ఒక ఏ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి
మీ ఆర్థిక లావాదేవీలన్నీ మేము చూస్తామండి అని చెప్పి యాప్ని మీ మీద వదిలే అనుకోండి. జెమినై కన్నా కూడా నేను ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆ డేటా నేను చేస్తాను మీకు తెలియదు. ఇట్లాంటివి ఉంటాయి, అందుకని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పుస్తకంలో ఒక 6 రహస్యాల గురించి రాశారు. అందులో ఏఐకి బుద్ధి లేదు అనేది ఒకటి. అసలు ఏంటి సార్ అసలు ఏఐకి బుద్ధి లేదు అని? అది క్యాచీగా ఉంటుందని రాయడమే కానీ ఏకి బుద్ధి లేదని. కానీ ఏకి బుద్ధి లేదు కదా, అదే నేను మొదటి నుంచి చెప్తుంది. నాకు ఫస్ట్లో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు కూడా చెప్పింది, బుద్ధి మందే. మన బుద్ధిని ఏఐ అనే టెక్నాలజీకి జోడించినప్పుడు ఏఐ అనేది నేర్చుకుందండి, ప్రపంచంలో ఉన్నదంతా నేర్చుకుంది. అదేంటి, అది జ్ఞానం అంటారు దాన్ని బుద్ధి అంటారు. మీకు అర్థమైందంటే ఎవరన్నా ఒక మనిషి చనిపోయినప్పుడు ఏడవాలి కానీ అక్కడ పోయి నవ్వకూడదు. ఇదేంటిది, ఇది జ్ఞానమా? ఇది బుద్ధికి సంబంధించింది. అంటే యూ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్ అంటారు కదా. కామన్ సెన్స్ అనేది మనకు ఉంటుంది, ఏ కామన్ సెన్స్ ఉండదు కదా. సో అది కేవలం నాలెడ్జ్ అనే ఆధారాన్ని బేస్ చేసుకుని ఆధారంగా తీసుకుని మాత్రమే అది సమాధానాలు ఇస్తుంది. దానికి బుద్ధి అనే ఒక ఎలిమెంట్ని మీరు జోడిస్తేనే అది సమాధానం రెలవెంట్గా ఉంటుంది, లేకపోతే రెలవెన్స్ ఉండదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అంటారు కదా, ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తాను చెప్తాను నేను మీకు. సపోజ్ మీరు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఐ థింక్ ఆ ఎగ్జాంపుల్ రాశానని అనుకుంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మొత్తం డేటాని ఏఐకి ఇచ్చేసి, ఇప్పుడు మేము రిక్రూట్మెంట్ చేయాలనుకుంటున్నాం, మేము ప్రొఫైల్స్ అన్ని మాకు వచ్చాయి, మీకు పంపిస్తాను, నువ్వే షార్ట్ లిస్ట్ చేయని ఏఐకి చెప్పారు అనుకోండి. నేను చాలా సరదాగా చెప్తున్నాను, నేను యాక్చువల్ అంత ఈజీ కాదు, బిల్డ్ ప్లాట్ఫామ్, బట్ క్యాజువల్గా అనుకుందాం. ఏం చేస్తుందంటే మొత్తం పాస్ డేటా అంతా చూస్తుంది. 1947 నుంచి మొదలు పెడితే 47 ఎప్పుడు వచ్చింది ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకా ముందే ఉందాం బహుశా నాకు తెలియదు అనుకుందాం, 47 నుంచి ఉంది అనుకుందాం. ఇన్ని 75-76 సంవత్సరాలు, ఇన్ని 78 సంవత్సరాలు, 79 ఇన్ని సంవత్సరాలుగా ఎంతమంది మహిళలు సెలెక్ట్ అయ్యారు ఫైర్ డిపార్ట్మెంట్లో, ఫైర్ ఇంజన్ డ్రైవర్లుగా లేకపోతే ఫైర్ ఫైటర్లుగా ఎంతమంది మహిళలు సెలెక్ట్ అయ్యారు? నియర్ 0 ఉంటుంది. మొత్తం పాపులేషన్ తీసుకొని చూస్తే పర్సెంటేజ్ చూస్తే 1%, 2% వస్తుంది. అప్పుడు ఏ ప్లాట్ఫామ్ చేస్తుంది, వచ్చిన అప్లికేషన్స్ మొత్తంలో లేడీస్ అప్లికేషన్స్ అని పక్క దోసేస్తుంది. అంతే సింపుల్. ఎందుకంటే వీళ్ళు తీసుకోరు అని ఒక డేటా చెప్తుంది. అది ఎట్లా కనిపెట్టింది, అది డేటా చెప్తుంది. మనకి ఇన్హెరెంట్గానే ఒక బయాస్తో మనం కొంతకాలంగా తీసుకోలేదు. ఈ రోజు మన జ్ఞానం తెచ్చుకొని లేదు ఆడామొగ సమానం మనం తీసుకోవాల్సిందే అని అనుకోవచ్చు. కానీ అది ఏకి ఎవరు చెప్తారు? ఇది బుద్ధి, డేటా జ్ఞానం. డేటా ఏం చెప్తుంది? తీసేయి, మైండ్లో తీసుకోరు వీళ్ళు అని చెప్తుంది. మనం ఏం తెలుసుకున్నాం, ఇది తప్పు, మనం చేస్తున్న పని ఆడవాళ్ళు ఏ పనైనా చేయగలరు, వాళ్ళకి ఇవ్వాలి తప్పకుండా అవకాశం అని మనం అనుకుంటున్నాం. ఈరోజు ఈ బుద్ధిని దానికి ఇవ్వకపోతే ఈ పొరపాటు జరుగుతూనే ఉంటుంది. పర్పెచుయేట్ అవుతుంది ఇంకా. సో ఇది నేను చెప్పిన ఏకి బుద్ధి లేదని. అసలు బిగినర్స్కి అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి ఏఐ నేర్చుకోవడంలో? చాలా మందికి బహుశా భయం ఒకటే ఉంటుందేమో, అందుకని ఏముండదు. భయం అండ్ కొంచెం రెసిస్టెన్స్ అనేది వెనక్కి లాగడం, నేను మొదట్లో చెప్పినట్టు అది వెనక్కి లాగుతుండొచ్చు బహుశా. భయం అయ్యా లేదు, దిగడం అంతే. మనల్ని ఎవడు ఆపేది లాస్ట్ అంతే. అట్లా అదే ఆ ధోరణి నేను ఊరికే రాయలేదండి, అట్లా అనుకుని దిగాలి. ఏమవుతుంది చూద్దాం, కానీ ఏమవుతుంది, ఏం కాదు, ప్రపంచం మునిగిపోదు కదా, దిగాలి. ఏఐ వరకే చూసుకుంటే ఎటువంటి జాబ్స్ ఉన్నాయి సార్? ఎవ్రీవేర్, ప్రతి దాంట్లో ఏ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఈరోజు మీరు షూట్ చేసింది, ఇప్పుడు నేను గొంతు సవరించుకున్నది మీరు ఎడిటర్ కూర్చొని కట్ చేయక్కర్లేదు. ఏ కెన్ రికగ్నైజ్ దట్ ఇన్ ది వీడియో, ఆటోమేటిక్లీ డిలీట్ దట్. సో చూపిస్తుంది ఎర్రర్ కాదు, అది డిలీట్ చేసి ఎడిట్ చేసి మీ చేతిలో పెడుతుంది. మధ్యలో ఏంటంటే అనుకొని మాట్లాడతారు కొంతమంది, ఈ ఆంగులు తీసేస్తుంది ఆటోమేటిక్గా. ఈ రోజు చేతిలో ఉన్నాయి, మొబైల్లో ఉన్నాయి అట్లాంటి యాప్స్ విచ్ కెన్ ఎడిట్ లైక్ దట్. సో ఏ ఫీల్డ్ అంటున్నారు? సినిమా ఫీల్డ్లో స్క్రిప్ట్లు రాస్తుంది, మేబీ టుమారో స్క్రిప్ట్ని అనలైజ్ చేస్తుంది, ఇంకా బెటర్ స్క్రిప్ట్లు రాయడానికి హెల్ప్ చేస్తుంది, ఎడిటింగ్ చేస్తుంది. యూ గో టు ఎడ్యుకేషన్లో టీచర్స్ అందరూ వాడతారు. ఇప్పుడు రేపు పొద్దున టెక్స్ట్ బుక్ రాసేవాళ్ళు వాడతారు, ఎగ్జామ్ సెట్ చేసేవాళ్ళు వాడతారు, టీచర్లు వాడతారు, స్టూడెంట్స్ ఆబ్వియస్లీ వాడతారు. మెడిసిన్లో వాడుతున్నారు ఆల్రెడీ, మెడిసిన్లో అందరూ వాడుతున్నారు. ఇప్పుడు ఏదైనా టెస్ట్కి వెళ్తారు, టెస్ట్ రిజల్ట్స్ని అప్లోడ్ చేసి ఏం జరిగింది చెప్పు అని చాట్ చెప్పి అడుగుతున్నారు. చాలా డేంజరస్, చేయకూడదు. అదే నేను ఇందా చెప్పింది, మ్యూజిక్ కిరవాణే చేయాలి. నా దగ్గర యాప్ ఉంది కదా, నేను కూడా మ్యూజిక్ చేస్తానంటే అది అట్లే ఉంటుంది అది. సో అది డాక్టర్కి వదిలేయడం మంచిది అనలైజ్, కానీ మరి డాక్టర్ వాడతారు, అది నేను అంటుంది. మీరు పేషెంట్ వాడకూడదు, డాక్టర్ వాడతారు కదా. భవిష్యత్తులో ఎటువంటి టూల్స్ రాబోతున్నాయి, అసలు ఎలా ఉండబోతుంది ఇంకా దీని ఫ్యూచర్ ఏఐది తెలీదు అని చెప్పలేము, అది చాలా కష్టం. అంటే ఏ విల్ బి దేర్ ఎవ్రీవేర్. ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి. ఏ విల్ బి దేర్ ఎవ్రీవేర్. ఎలాంటి టూల్ వస్తుంది అనేది స్పెషలైజేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు నేను ఇది అయిపోయింది, నవల రాద్దాం అనుకున్నాను అనుకోండి, ఏ తోటి నవల రాయడానికి మనకు వచ్చేలాంటి టూల్ ఒకటి తయారవుతుంది.
ఇప్పుడు నేను నవల రాయాలనుకోండి, ChatGPTలోకి వెళ్ళి నేను ఒక ప్రేమ కథ రాయాలనుకుంటున్నాను, ఒక అమ్మాయి క్యారెక్టరేషన్ చెప్పు అంటే అది కొన్ని క్యారెక్టరేషన్ ఇస్తుంది. ఆ ప్లాట్ఫామ్ ఎట్లా వస్తుందంటే అమ్మాయి అని ఒక బాక్స్ ఇచ్చి అక్కడ క్యారెక్టరేషన్ మనం ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ జనరేట్ చేసి అబ్బాయి క్యారెక్టరేషన్ అది ఆల్రెడీ ప్రీఫెడ్ ఉంటుంది అనమాట. ఒక కథకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓపెనింగ్ ఇమేజ్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఇంటర్వెల్ రావాలి, క్లైమాక్స్ రావాలి, ప్రీ క్లైమాక్స్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఆ స్ట్రక్చర్ ఆల్రెడీ ఇన్బిల్డ్ చేసుకొని ఉన్న ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. ఈ స్పెషలైజేషన్ సంబంధించి రెండు నేను అన్నట్టు ప్రతి దాంట్లోకి AI వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు ఫోటో తీస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తున్నారు, పోర్ట్రేట్స్ ఇస్తారు, ఎఫెక్ట్స్ ఇస్తారు, బొకే ఎఫెక్ట్స్ ఇస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? AI వస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసారు, మరకలు ఎక్కడ ఉన్నాయంటే ఫేస్ క్లీన్ చేసి AI ప్లాట్ఫామ్ ఈరోజు ఉంది. ఇట్స్ ఆల్రెడీ దేర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ న్యూ. మీకు వాషింగ్ మిషన్లో వచ్చింది, కెమెరాలో వచ్చింది, మీకు ఇంకా రేపు పొద్దున మీ ల్యాప్టాప్లో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ దేర్, మీ మొబైల్లో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ దేర్. సో ఎవ్రీవేర్ ఇట్ విల్ స్టార్ట్ అనమాట. మీరు టికెట్ బుక్ చేయడానికి వెళ్ళి మీరు క్లియర్ మెట్రిక్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరకు వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఏం చేస్తుందంటే మీకు బెస్ట్ ఆప్షన్ క్రియేట్ చేసిస్తుంది. మీ ట్రావెల్ ప్లాన్ తయారు చేసిస్తుంది, అక్కడికి అది వచ్చేస్తుంది. సో అట్లా ఎవ్రీ ఏరియాలోకి ఇంటర్వ్యూన్ అయిపోయి ఉంటుంది. ప్రతి ప్లాట్ఫామ్లోకి, ప్రతి టూల్లోకి, అంటే వస్తువులోకి కూడా, కెమెరా, వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్స్ వాటిలోకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే అందుకనే ఉంటుంది అవన్నీ మీకు మళ్ళీ ఉద్యోగాలు అవుతాయి. ఇప్పటిదాకా క్లియర్ ట్రిప్ అనే కంపెనీలో బహుశా AI మీద పనిచేసే వ్యక్తి ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ కస్టమర్ వచ్చి కొట్టంగానే నేను టక్టక్మని మీరు ఓకే నార్త్ వెళ్తున్నారు కదా అటైతే పని చేయండి, ప్రస్తుతం అక్కడ మంచు పడుతుంది, అటు వెళ్ళొద్దు, చార్ధామ్ వెళ్ళండి, ఇటు తిరగండి, అక్కడి నుంచి వైష్ణోదేవి, వారం తర్వాత మీరు లడాక్ వెళ్తే అప్పుడు ఇది చూడొచ్చు అని ఇది తయారు చేశాను అనుకోండి. ఇది చేయగలిగిన ఏ ప్లాట్ఫామ్ తయారు చేయగలిగిన ఇంజనీర్ నాకు అర్జెంట్గా అవసరం అవుతాడు. అది తెలుసుకున్న తొందరగా కంపెనీ తెలుసుకుంటే క్లియర్ ట్రిప్ చేస్తుంది ఆ పని. లేదా క్లియర్ ట్రిప్ అని ఒక ఎగ్జాంపుల్గా వాడుతున్నా, ఒక కంపెనీ చేస్తుంది. లేదా ఒక ఇంజనీర్ బయటకు వచ్చి ఇది ఇలాంటిది ఏం లేదేంటి ప్రపంచంలో తయారు చేద్దాం ఇలాంటిది ఒకటి అని చెప్పి అతనే తయారు చేస్తాడు. అప్పుడు సడన్ గా అది పైకి వచ్చేస్తుంది. ఈ పాత అప్లికేషన్స్ వాడడం మానేసి దానికి వెళ్ళిపోతారు. సో ఇట్లా మార్పులు అన్నిట్లో జరుగుతాయి, అన్ని రంగాల్లో జరుగుతాయి. మీ టోస్టర్ దగ్గర నుంచి, మీ స్టవ్ దగ్గర నుంచి, మీ అవెన్ దగ్గర నుంచి, మీ రెఫ్రిజిరేటర్ దగ్గర నుంచి, ఎవ్రీవేర్ ఇన్ లైఫ్ అనేది మీ కార్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్నెట్లో కానీ AI గురించి, అండ్ కొన్ని వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి. బట్ మన పుస్తకాన్నే ఎందుకు చదవాలి? అవసరం లేదు మన పుస్తకం చదవాలి. నేను కూడా అన్నా, మళ్ళీ చెప్తున్నాను, ఈ పుస్తకం రాసింది పర్టికులర్లీ భయపెట్టకుండా ఉండడం కోసం రాశాను, భయం తగ్గించడం కోసం రాశాను. ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టగానే చాలా దగ్గర వ్యక్తి మాట్లాడినట్టు అనిపించడం, తర్వాత సులువుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవడం డైరెక్ట్గా, చరిత్రలు అవన్నీ చెప్పి ఏ అంటే ఏంటి, అసలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా పనిచేస్తాయి, న్యూరో నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఏం చెప్పకుండా ఎక్కడ నేను ఒక్కచోట కూడా ప్రాంప్ట్ అనే పదం కానీ కంప్యూటర్ సంబంధించిన పరిభాష ఎక్కడ వాడకుండా రాసిన పర్పస్ అది. సో దిస్ ఈస్ ఫర్ డమ్మీస్, నో డౌట్. ఎక్స్పర్ట్స్ అసలు పట్టుకోవద్దని పుస్తకం, ఇంజనీర్లు అయితే అసలు టచ్ చేయదు దీన్ని. వెరీ వెరీ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి తప్పులు లేకుండా మనం ఏని వాడుకోవడానికి, ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవడం, లేదా ప్రపంచం ఎటు మారుతుందో తెలుసుకోవడానికి, ఇవన్నీ కాకుండా దేస్ అండర్ కరెంట్గా ఒక పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ ఉంది దాంట్లో. ఐఎమ్ ఆల్వేస్ టెలింగ్ యూ ఆర్ ది ఎక్స్పర్ట్. మీరు లేకపోతే పని నడవదు. ఏ అన్నది మీ బానిసలా మీ పని చేస్తుంది. మీరు ఎక్స్పర్ట్ లాగా మీరు వాడాలి. మీ సబ్జెక్ట్లో ఎక్స్పర్టీస్ పెంచుకోండి. మనల్ని ఎవడు రాపేది లాస్ట్లో. ఇదేంటే అండర్ కరెంట్గా నేను చెప్పింది ఏంటంటే, బాస్ మీరు ఇంప్రూవ్ అవ్వండి, మీరు నేర్చుకోండి, మీరు తయారు చేయండి, మీరు చేయండి, ఇట్స్ ఆల్ అబౌట్ యూ అనే చెప్తూ వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇది పర్పస్. సో అందుకని నేను కోరుకునేది ఏంటంటే, ఇది ఎవరికంటే ఇట్లాంటి వాళ్ళ కోసం. లేదు నేను నేర్చుకున్నప్పుడు ఈ పుస్తకం లేదు కదా, ఆబ్వియస్లీ నేను రాశాను కాబట్టి. నేను నేర్చుకున్నప్పుడు ఎట్లా నేర్చుకున్నా, ఇట్ వాస్ డిఫికల్ట్. ఐ హ్యాడ్ టు గో త్రూ కపుల్ ఆఫ్ కోర్సెస్ అన్ని 90% స్టార్ట్ అవుతాయి. టెక్నాలజీ గురించి మాట్లాడడం మొదలు పెడతాయి. ఆర్టికల్స్ చదవాలి, లేకపోతే ఎక్స్పెరిమెంట్లు చేయాలి, చాలా మిస్టేక్స్ చేయాలి. ఇవి అవసరం లేకుండా ఇట్స్ ఎన్ ఈజీ ఎంట్రీ అంతే. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, 4-5 ఏళ్ళు దాని తర్వాత దీని అవసరం ఉండదు. ప్రపంచానికి ఆల్రెడీ బాగా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు కొత్తగా మీరు ఇప్పుడు నేను వచ్చి ఫేస్బుక్ వాడడం ఎలా అని పుస్తకం రాస్తే ఏం పనికి వస్తుంది, ఎవరికి పని కాదు. అట్లా అయిపోతుంది. అంటే ఒక ఇల్లు కట్టడానికి ముందు బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో బేసిక్స్ నేర్చుకోవడం అనేది అంతే ఇంపార్టెంట్. సో కంపల్సరీగా ఈ బేసిక్స్ అనేటివి ఏ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం మనం, ఈ బేసిక్స్ అనేటివి బుక్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం ఒక ఏ గురించి మాత్రమే కాదు, మన భవిష్యత్ గురించి ఆలోచించుకోమని చెప్పే ఒక పుస్తకం ఇది. సో మీరు ఏమాత్రం భయపడకుండా, ఇందాక సార్ స్టార్టింగ్లో నేను సార్తో అన్నట్టు లైక్ ఒక యుద్ధం చేద్దాం ఏ టెక్నాలజీ మీద అని. సో మీరు ఏ టెక్నాలజీ మీద
యుద్ధం చేయడానికి మీకు యుద్ధ మెలకువలు కావాల్సిన ప్రతి ఒక్కటి పుస్తకంలో ఉంది. ఈ బుక్ మీకు అన్వీక్షణి పబ్లికేషన్స్లో దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఖచ్చితంగా కొనుక్కోండి. ఆల్రెడీ సెకండ్ ఎడిషన్ కూడా అయిపోవస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.